ఇంకా మీకు మీకు అంటే ఏ రకమైన బాధ్యతలు ఉన్నాయని మీరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం పెళ్ళిళ్ళని అవన్నీ ఇప్పుడిప్పుడే కదా వాళ్ళు కూడా తండ్రి లేని ఆ బాధలోంచి ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం నా సపోర్ట్ ఉండాలి కదా, వాళ్ళని కూడా అలా తయారు చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మీద నిలబడే శక్తి, వాళ్ళకి ఆ ధైర్యం కృష్ణరాజు గారు ఆల్రెడీ పిల్లలకి ఇచ్చారు, నేను కూడా ఇచ్చాక పులిపెచ్చాడుగా వాళ్ళకి సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరేం బాధపడకండి, నేను వస్తూనే ఉంటాను ఇక్కడి నుంచి, నేను అందరినీ చూసుకుంటూ ఉంటాను, నెక్స్ట్ డెఫినెట్గా వస్తాను మీరు కోరుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ హామీ ఇచ్చి వచ్చాను. ఎందుకంటే సేవలు ఉన్నాయి మావి, మేము ఎలాగా ఎవ్రీ ఇయర్ కృష్ణరాజు గారి బర్త్డే రోజు మంచి వైద్యం చేయిస్తున్నామండి. లండన్ నుంచి ఒక డాక్టర్ గారు మాకు బాగా, డాక్టర్ వేణు గారని మన ఒంగోలు వాస్తవులు, ఆయనేమో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు కురుపులయ్యి కాళ్ళు తీసేస్తారు. అలా కాకుండా ముందే అవగాహన కల్పించి అది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని పట్టుకొని క్లియర్ చేస్తారు ఆ డాక్టర్ వేణు గారు. అంత గొప్ప డాక్టర్ ఆయన, కిమ్స్ హాస్పిటల్ లండన్. ఆయన మనకి కృష్ణరాజు గారు అంత ప్రాణం అన్నమాట, అంత గొప్ప వ్యక్తి అని. అలా మా ఆయనకి మాకు చాలా అనుబంధం ఉంది, లండన్ నుంచి వస్తూ ఉండము. అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, వేణు గారు మీరు అక్కడ చేయటం కాదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, మీరు ఇక్కడ కూడా చేయాలి అని. అలాగే అపోలో హాస్పిటల్కి కూడా ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కలిపి ఆయన అపాయింట్ చేయించాం. ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఆయన వచ్చి చేసి వెళ్తూ ఉంటారు 3 నెలలకి 6 నెలలకి, లండన్ నుంచి పర్మిషన్ తీసుకుని. కృష్ణరాజు గారు అయినా కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ పెట్టాము. యు అంటే ఉప్పలపాటి, కే అంటే ఆయన వేణు కవర్తిల, యూకే ఇండియా ఫౌండేషన్. ఆ కృష్ణరాజు గారు ఉండగా అనుకున్నాము, అంతలోకి ఇలా అనుకోకుండా జరిగింది. అందుకని దాన్ని మొన్న కృష్ణరాజు గారు బర్త్డే రోజు వేణు గారు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి 20 మంది డాక్టర్స్ వచ్చారండి మొగల్తూరు. 2000 మందికి చేయించగలిగాము. అది ఎంత బాగా జరిగిందో. అందరూ అన్నారు మీరు ఇలాంటివి ఏదో జ్వరం, దగ్గు, జలుబు ఇదివరకు చేశారు కదా, అలాంటివి చేయించాలి కానీ చాలా ఇది కాంప్లికేటెడ్, ఎవరు బయటకు రారు అని మమ్మల్ని భయపెట్టారు చాలామంది. పెద్ద అమ్మాయి పాప ఆ డాక్టర్ గారు, అక్కడ డాక్టర్ వర్మ గారు, మేమందరం కాదు ఒక డిజైన్లా చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడికి ఒక మీడియా వారు కూడా మొగల్తూరు, భీమవరం వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారు నాకు, నర్సాపురం అంతా మీడియా వాళ్ళు వచ్చి మీరు చెప్తే అందరూ వస్తారు మేడం, మీ మీద చాలా నమ్మకం అన్నారు. అండం వల్ల 3 రోజుల ముందు నేను మొత్తం అనౌన్స్ చేశాను, ఇది చాలా ప్రమాదకరమైంది, ఎవరున్నా కూడా ఇక్కడికి రావాలి చేయించుకోవాలని ఒక ఆటో పెట్టేసి మొత్తం అందరికీ, అందరూ అలా 2000 మంది వచ్చేసారండి. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం, మంచినీళ్ళు ఏర్పాటు చేసాం. 20 మంది డాక్టర్లు, మా వేణు గారు ప్రతి ఒక్కరిని కాలు పట్టుకొని అవంతా క్లీన్ చేసి అంతంత కాళ్ళతోని కురుపులైపోయి ఎంతమంది వచ్చారు. స్పాట్లో చాలా మందికి ఆయన చేసేసారు అక్కడే, పరికరాలన్నీ తెచ్చుకుని. ఆ డాక్టర్ గారు కూడా చాలా ఓపిక, చాలా మంచి మనిషి. ప్రతి మనిషికి గ్లౌస్ కూడా దొరుకుకోకుండా వాళ్ళని నీట్గా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఆ ప్రేమ, వాళ్ళు అక్కడ ఆయన కాళ్ళ మీద పడిపోయి అందరూ ఏడ్చేస్తున్నారనమాట. అంటే ఒక లండన్ డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఎంత బాగా చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. అట్లాగా అద్భుతంగా జరిగింది వైద్యం. తర్వాత కూడా అక్కడ వర్మ గారికి అప్పచెప్పాము మేము. డాక్టర్ గారు అక్కడి నుంచి ఫోన్లో చెప్తారు ఏం చేయాలి ఏంటి అని. అలాగా మాకు సాధ్యమైనంతలో మేము చేయించాము, కొన్ని ఆరోగ్యశ్రీలో చేయించాము. ఇంకా చేయించుకోగల ధనవంతులకు కూడా ఇది పేదారాధా అనే ఉండదు ఈ జబ్బు, తెలుసు కదా షుగర్ మీద. చాలా మంది వచ్చి అపోలోలో కూడా మాది మా ఈ అనౌన్స్మెంట్ విని అవేర్నెస్ వచ్చాక ఆ లండన్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో తెలుసుకుని ఆ టైంలో అపోలోకి వచ్చి చేయించుకుంటున్నారు అందరూ ఈ రోజుకి. అది ఇండియాలోనే ఫస్ట్ మెడికల్ క్యాంప్ నెంబర్ 1 అండి, కృష్ణరాజు గారి సౌజన్యంతో అది జరిగింది. అంతా ఆయన ఆశీస్సులు. మా బాబు అన్నారు ప్రభాస్, పెదనాన్నగారి కార్యక్రమం అనేది మీరు తలపెట్టారంటే అన్ని ఆయనే చేయించేస్తాడు, ఏం లేకుండా అంత నమ్మకం అనమాట పెదనాన్నగారు. అంత అద్భుతంగా జరిగింది అనేసి. ఇలా ఎవ్రీ ఇయర్ చేయిస్తామండి. ఎవ్రీ ఇయర్ మా ట్రస్ట్ ద్వారా ఓన్లీ 2 ఆపరేషన్స్, చాలా కాస్ట్లీ అవి చేయించగలుగుతాము. ఎవరైనా ఇంకా పెద్ద వాళ్ళు వీళ్ళు డబ్బున్న వాళ్ళు ఎవరైనా పెడతామన్నా తర్వాత ఏమో ఆరోగ్యశ్రీ మీద ఉన్న వాళ్ళకి చేయించగలుగుతాం. దీన్ని ఇంకా పెద్దగా చేయాలని విస్తరించి ఇలా హైదరాబాద్, అంటే ఢిల్లీ,
ఇంటర్నేషనల్ గా కూడా ఆయన అంత గొప్ప డాక్టర్ కదా, అవును చేయించాలని. ఎందుకంటే అపోలోలో ఆపరేషన్ కాలు తేవకుండా చేయించుకొని ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు కాళ్ళ మీద పడిపోయారంట. బాబోయ్ నాకు కాలు తీయకుండా చేయించారు మీరు అంటే, కాళ్ళ మీద పడవలసింది నాకు కాదు కృష్ణరాజు గారికి అమ్మా, ఆయనే నన్ను ఇలాగా ఇక్కడ ఉండి చేయించాలి అనేసి అవును ఆయన అసలు డైవర్ట్ చేసి ఆయన వేసినప్పుడు అని అలాగా. ఇంకా మాకు ఉంది ఆ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తే అదే కొంచెం మంచిగా అందరికీ కూడా చేయించాలి అని. అదే మీ గవర్నమెంట్ కూడా అక్కడ ఏపీలో రేపు వచ్చేస్తే మీకు అంత సపోర్ట్ గవర్నమెంట్ తరపున కూడా ఇస్తే ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. అదేలేండి. ఎందుకంటే గట్టిగా నమ్ముతున్నారండి కూటమి వచ్చేస్తుందని అందరూ అంటున్నారండి. మరి ఎక్కడ విన్నా 100% కూటమి వస్తుందని అంటున్నారు. మరి అంటే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి అదే మాట ఉంటది కదండి జనరల్ గా. మరి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు పథకాలని అవన్నీ కాకపోతే అవన్నీ అందలేదు, సరిగ్గా జరగలేదు, మిస్యూజ్ జరిగాయి. మీరు అన్నట్టుగా ఇందాక జనాల్లో ఏదో తెలియని ఒక మార్పు అయితే మాత్రం కనిపిస్తున్నదండి. అది ఆ మార్పు ఏ దిశగా అన్నది ఇప్పుడు కూటమే 100% ఇందాక మీరు అన్నట్టుగా కూటమే 100% వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఇంకేముంది 4వ తారీఖు ఎంతో దూరం లేదు. మోడీ గారికి అయితే నేను 100% 400 సీట్స్ వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండాలి. మరి అంటే చాలా చాలా అరుదైన ప్రైమ్ మినిస్టర్ అండి, దాంట్లో అయితే డౌట్. చాలా అనుబంధం కూడా ఆయనతో, కృష్ణరాజు గారికి మోడీ గారికి చాలా ఇష్టం. అదే కృష్ణరాజు గారు లాంటి వ్యక్తి లేరు. ఆయన కృష్ణరాజు గారు పోయాక ఒక లెటర్ పంపించారు, మోడీ గారు పంపించారు, అమిత్ షా గారు, RSS వారు. ఇక్కడ మనకి LV ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, కళ్ళు ఎప్పుడైనా కంటికి అక్కడే చూపించేవారు. వాళ్ళందరూ కృష్ణరాజు గారు అంటే అభిమానించే డాక్టర్స్ అందులో ఉన్నారు, సునీత్ గారు అని అందరూ. వాళ్ళందరూ లెటర్స్ ఎంత బాగా రాసి పంపిస్తే అంత అది చదువుతున్నప్పుడు కూడా కళ్ళంత అలా ఆటోమేటిక్ కూడా నీళ్ళు గారిపోతాయి. ఆయన గురించి వాళ్ళు రాసే వాక్యం. మోడీ గారు అన్నారు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జనాలతో ప్రతిరోజు జనాలతో మమైకమయ్యి వాడు సామాన్యుడితో కూడా అతనికి ఒక ఎంపీని దగ్గరికి వచ్చే అవకాశం కల్పించి చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కృష్ణరాజు గారు అని మంచిగా చాలా బాగా రాశాను. నేను ఈసారి కూడా లెటర్స్ పెడతాను నెక్స్ట్ వాళ్ళు రాసినవి తప్పకుండా ఛానల్కు ఇవ్వాలి. అంత ఇన్స్పిరేషన్ అన్నమాట అట్లాంటి మహానుభావుడు కృష్ణరాజు. అవును, అందుకే అసలు ఒక మనిషి ఎప్పుడు రామోజీరావు గారు అన్నట్టు, కృష్ణరాజు గారు అన్నట్టు మనిషి చనిపోయినా బతికుండాలి అనే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు గారు. ఆయన ఎప్పుడు అలా అమరదీపమై అందరి గుండెల్లోని అందరి ఇంట్లోని వెలుగుతూనే ఉంటారు. అవును, ప్రతి ఒక్క అభిమానింట్లో. ఇప్పుడు మొట్టమొదటి రోజుల్లో చిరంజీవి గారు ఎదుగుతున్న రోజుల్లో మీ అభిమాన నటుడు ఎవరంటే ఆయన కృష్ణరాజు గారి పేరు చెప్పారు. అవునండి, మొగల్తూరు. మరి అది మా తల్లిగారిది మొగల్తూరు కదా. అవునండి, చాలా ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అవును, అంటే ఒక కృష్ణరాజు గారు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ప్రతి మనిషికి ఒకసారి మనం అలా కొంచెం వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళు అలా 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 అందుకుంటూ వెళ్ళిపోతారనే ప్రతి ఒక్కరికి అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ చాలా మంది ఉన్నారండి. శ్రీహరి గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి మన పాపం ఈయన కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఉన్నారండి. ఆయన కొంచెం అలాగా అవునండి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కెమెరామెన్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి. మొన్న మధ్య ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఫైట్ మాస్టర్ గారు వైపు వచ్చారు. అమ్మ మెడ్రాస్ వెళ్ళే కొత్తలో మాకు చాలా కష్టం అయిపోయేది, ఇల్లులు దొరికేవి కాదు, పిల్లలకి ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయాలో కూడా అప్పుడు తెలియదమ్మా, అక్కడ రెంట్కి తీసుకొని ఉండాలి, ఫ్యామిలీతో ఉంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి టైంలో మేము వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే ఒక 3 months వరకు మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి రెంట్ కట్టి ఆయన మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మా ఆయన తేరుకునే వరకు కూడా ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్తే ఎంత ఆనందం అనిపించింది. అలా ఎంతమందో ఉన్నారు ఆయన గురించి చెప్పేవారంతా. ఇలా అంటే ఆయన కృష్ణరాజు గారు చెప్పుకోరు. అబ్బే ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్న మాలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు కానీ అసలు ఆయన ముఖత ఎప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు చెప్పలేదండి.